అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము విశ్వాసము వలన బలము. విశ్వాసము వలన బలము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ఆయన కృపాసనం మీదకు వచ్చి అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఆయన స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో కూడా అట్టి కృప నీకు నాకు అనుగ్రహించాడు. ఎందరో మరి వెళ్ళిపోయారు. ఈ సమయమును చూడక, ఈ స్థలాన్ని చూడక ఎందరో వెళ్ళిపోయారు. అయితే నిన్ను నన్ను బలపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆత్మీయంగా ఉండాలని ఈ భూలోకములో ఆయన రాకడను ఎదుర్కొనే బిడ్డలుగా మనం ఉండాలని, విశ్వాసములో బలము కలిగి ధైర్యము కలిగి ఉండాలని నిన్ను నన్ను ఇంకా మరి నీకు నీ ఎడల నా ఎడల కృప చూపిస్తున్నాడు దేవుడు. అందును బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో మరి విశ్వాసము వలన బలము. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఇచ్చే బలమే. విశ్వాసం అంటే ఏమిటి? అది ఎలా కలుగుతుంది అంటే దేవుని వాక్యము ద్వారా మరియు విశ్వాస ద్వారానే బలాన్ని. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ బలము ఆ మాటల ద్వారానే మనకు బలం వస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే 4:21 దేవుణ్ణి మహిమపరిచి 1, 2 ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, ఆయన దేవుడని, ఆయన మహిమ కలిగిన దేవుడని, ఆయన ఎప్పుడైతే మనం మహిమపరుస్తామో ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి, ఆయన ఇచ్చిన కట్టడలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి, ఆయన నిబంధనలను ఎప్పుడైతే గైకొంటామో, అవి రూఢిగా ఉన్నాయని నమ్ముతామో, అవి రూఢిగా ఉన్నాయని విశ్వసిస్తామో, ఆ విశ్వాసము వలన బలము వస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన వాగ్దానము నెరవేర్చగలడని నమ్మడము ద్వారా బలం పొందుతాం. ఇక్కడ గమనిస్తే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అయ్యా, శారాకు నీకు మరి పిల్లలు పుట్టిస్తావు చెప్పాడు. వాగ్దానం నెరవేర్చబడింది. ఇస్సాకునిచ్చాడు. మరి వారు సంతోషించారు. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు తన వాగ్దానము నెరవేర్చగల నమ్మడము ద్వారా బలము. అంతేకాదు కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, దృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని చెప్పి చూడనప్పటికీ నమ్మడం వంటి
ప్రధానంగా ఉంటాయి. ఇక్కడ గమనిస్తే ఆ పూర్వకాలమందు నానా సమయములోనూ నానా విధములుగా ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం ఎంతో సరిచేసేదిగా ఉంది, బలాన్నిచ్చేదిగా ఉంది. ఇక్కడ గమనిస్తే విశ్వాసం అంటే చూడలేకపోయినా లేదా పూర్తిగా గ్రహించలేకపోయినా సత్యమైన వాటిపై దృఢమైన నమ్మకము కలిగి ఉండటం. మళ్ళా చెప్తా, విశ్వాస వలన బలం. అర్థం ఏంటంటే విశ్వాసం అంటే చూడలేకపోయినా లేదా పూర్తిగా గ్రహించలేకపోయినా సత్యమైన వాటిపై దృఢమైన నమ్మకము కలిగి ఉండటం మరియు వాటి కోసము నిరీక్షించడం. అది విశ్వాసం వల్ల బలం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును అని చెప్పి వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగుతుంది. లోక సంబంధమైనవి కాదు, దేవుని మాటలు, దేవుని సన్నిధి, దేవుని వాగ్దానాలు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు అవి వినాలి. సత్యమైన వాటిపై దృఢమైన నమ్మకము కలిగి ఉండాలి. దేవుని వాక్యము వినడము ద్వారా విశ్వాసము కలుగుతుంది, బలము పొందే మార్గము వస్తుంది. బలం పొందే మార్గము ఎక్కడ ఉందంటే దేవుని వాక్యము వినటము వలన, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. రోమిలకు రాసిన పత్రిక 4:21 దేవుడి వాగ్దానాలను బలంగా నమ్ముట వలన బలం వస్తుంది. ఒకటి చూడలేకపోయినా పూర్తిగా గ్రహించలేకపోయినా సత్యమైన వాటిపై దృఢమైన నమ్మకము కలిగి ఉండటం వలన విశ్వాసం వృద్ధి పొందించుకుంటాం. నిరీక్షణ ఉంది మనకు. 2 బలము పొందే మార్గం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 10:17 దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎట్లా బలము పొందుతామంటే వాక్యం వినటం వలన. ఆయన వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం. ఎలా వాగ్దానం పొందుతాము అంటే దేవుని వాగ్దానాలను బలముగా నమ్ముట ద్వారా నమ్మాలి. ఆయన నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మాలి. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మి బలం పొందాడు. అది ఆధ్యాత్మిక బలం. ఇది భయము నుండి విముక్తి, స్పష్టమైన మనస్సాక్షి మరియు దేవుని సంతోషపెట్టే జీవితాన్ని గడపడం ద్వారా వస్తుంది. బలం ఎట్లా విశ్వాసం వల్ల బలం ఎలా వస్తుంది అంటే దేవుని వాక్యము వినుట ద్వారా, దేవుని వాగ్దానాలను నమ్ముట ద్వారా, అవి రూఢిగా ఉన్నాయని నమ్ముట ద్వారానే విశ్వాసం కలుగుతుంది. నిన్ను నన్ను ఎందుకు భూమి మీద ఉంచాడు? దేవుని నామమును మహిమపరచడానికి ఉంచాడు. నీకు నాకు బలం అనుగ్రహించేవాడు ఆయన, నిన్ను నన్ను విశ్వాసం నడిపించేవాడు ఆయన, నీకు నాకు బలం ఇచ్చేవాడు, అభివృద్ధి చెందించేవాడు ఆయన.
విశ్వాసం వల్ల బలం. విశ్వాసము అంటే నమ్మకం ఉంచాలి. దేవుని వాక్యము వినుట ద్వారా మరియు విశ్వాసము ద్వారానే బలం కలుగుతుంది. ఆ మాటలు ఏ మాటలు అంటే దేవుని మాటలు. ఇకలోక సంబంధమైన మాటల వలన విశ్వాసము కలగదు. ఆ మాటలు దేవుని వాక్యము. దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము, అగ్ని వంటిది, సుత్తె వంటిది అని చూస్తుంటాం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అబ్రహాము విన్నాడు, నీతిపరుడుగా ఎంచబడ్డాడు. యోబు తన యథార్థతను అన్నీ బట్టి ఆయన ఉన్నాడు, కానీ అయితే దేవుడు ఆఖరికి ఆయన దీవించాడు. ఎంతగా నష్టపోయినా, ఎంత శ్రమపడినా ఆయన చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే విశ్వాసులైనటువంటి వారికి, ఆ విశ్వాసంలో నిలకడగలిగిన వారికి బలాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అందుని బట్టి మనము స్తుతించాలి. ఆధ్యాత్మిక బలం ఇది భయము నుండి విముక్తి, స్పష్టమైన మనస్సాక్షి మరియు దేవుని సంతోషపెట్టే జీవితము ద్వారా కనబడుతుంది. ఎప్పుడు ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యమును చదువుకోవాలి, ఎప్పుడు ఆయన స్తుతించాలి, ఎప్పుడు ఆయన మహిమపరచాలి, ఎప్పుడు ఆయన గణపరుస్తూ ఉండాలి. ఇదే మన పని. దేవుడు మనకు అనుగ్రహించిన పని ఏంటో తెలుసా? ఆయనలో బలము మనకు ఎలా కలుగుతుందంటే ఎప్పుడు ఆయన ఆశ్రయించటం ద్వారా, ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండటం ద్వారా, ఆయన వాక్యము వినటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా మనకు బలము అభివృద్ధి పొందుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ బలము ఇచ్చేవాడు ఆయన. ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తే తప్పకుండా మనకు అన్నీ కూడా ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపాని ఎదుగు మా దేవా, సకలము సృష్టి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడవు తండ్రి. మీ ప్రేమ, మీ కృప, మీ వాత్సల్యత, మీ అనురాగం మా ఇళ్ళ ఉంచావు తండ్రి. దేవా తండ్రి, విశ్వాసం వలన బలము కలుగుతుందని, ఆ బలము కలిగిన మాటలు మాకు నేర్పిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.